హస్బెండ్స్ అందరూ ఇలా ఉంటారా? మా ఆయనే ఇలా ఉంటాడా అనేది నాకు అర్థం కాదు. అసలు మ్యాటర్ ఏంటంటే నేను మా ఆయన్ని ఎందుకు తిడుతున్నానంటే నేను మార్నింగ్ ఆల్రెడీ చెప్పే ఉన్నాను. కర్రీ ప్రిపేర్ చేయడానికి ఏమన్నా కావాలి అని. అప్పుడైతే పట్టించుకోలేదు. ఇప్పుడొచ్చేసరికి నాకు టైం అయిపోతుందని చెప్పేసి అంటున్నాడు. ఇంక నేను చేసేది ఏమీ లేక మా మామయ్య, మా అత్తమ్మ చిన్న చిన్నగా మొక్కలేశారు. ఇంక అటేమన్నా ఉన్నాయని చెప్పేసి అటు సైడ్ వచ్చాను. వచ్చి చూసేసరికి ఆ జాస్మిన్ ఫ్లవర్స్, ఆ రోజు కనకాంబరాలు భలే క్యూట్‌గా అనిపించినాయి నాకు. ఇవన్నీ మా అత్తమ్మ స్వయంగా నాటుకుందండి. ఇంకా అలా వెళ్ళి చూసేసరికి అటు సైడు కొన్ని కాగడాలు కనిపించినాయి. అవైతే రోజు మేము కోసుకొని ఫ్లవర్స్ అయితే కట్టుకుంటాము. కాగడాలు, కనకాంబరాలు కలిపి. గోరింటాకు చెట్టు కూడా ఉందండి. ఆ గోరింటాకు చెట్టు ఆల్మోస్ట్ అందరూ ఇక్కడికే వచ్చి కోసుకొని వెళ్తూ ఉంటారు. భలే పండుతుంది ఎర్రగా. చాలా బాగా పండిద్ది. చామంతి లాస్ట్ టైం బాగా కాసినాయి. ఈసారి ఇంకా రాలేదు సీజను. డిసెంబర్‌లో వస్తాయి. ఇంకా కాకరకాయ చెట్టు వస్తే మాత్రం భలే వస్తాయి. చిన్న చెట్టు అయినా చాలా కాయలు ఉంటాయి. చూశాను కానీ నాకేం కనిపించలేదు. చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చి ఉన్నాయి వాటికి. ఇంకా కర్రీ చేసుకుందామని చెప్పి చూస్తే దొండకాయలు కనిపించినాయి. ఆల్మోస్ట్ ఉన్నాయి చెట్టు నిండా కాయలైతే. ఇంకా చిన్న చెట్టు అయినా అది కూడా మాత్రం బాగానే వస్తాయి కాయలు. కర్రీ సరిపోయిద్ది ఒక పూటకైతే మాకు. అసలు ఇంట్లో చెట్లు పెంచుకోవడం వల్ల ఇన్ని లాభాలు ఉంటాయి అని చెప్పేసి అర్థమైంది. మా బాపట్ల అయితే ప్లేస్ లేదండి వేసుకోవడానికి. మా అమ్మకు కూడా చాలా ఇష్టం ఇలా పెంచాలి అని చెప్పేసి. కానీ అక్కడ ప్లేస్ లేదు. ఇక్కడ చూస్తే అత్తమ్మ మాత్రం భలే వేసుకున్నారు ఇంటి చుట్టూరు ఖాళీ ప్లేస్‌లో. ఇంకా వంకాయ మొక్కలు కూడా ఉండేవి. బట్ ఇప్పుడు లేవు. ఈ పపాయ ట్రీ ఇయర్ మాత్రం చాలా కాయలు ఇచ్చింది. భలే ఉంటాయి తియ్యగా. ఎంతైనా మనం వేసుకున్నాయి కదా! అందుకే భలే అనిపించిద్ది అవి కోస్తున్నప్పుడు రియల్‌గా మనమే పెంచామా అని చెప్పేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.